ఉత్తరాఖండ్ హిమాలయాలు. ఆ హిమాలయాలలో ఓ అద్భుత గుహలాంటి ఆలయం, అత్యంత మిస్టరీ ఆలయం, ప్రపంచంలోనే ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆలయం కాసర్దేవి ఆలయం. స్వామి వివేకానందతో పాటు గురుదేవ్ రవీంద్రనాథ్ ఠాగూర్, టిబెటన్ బౌద్ధ గురువు లామా అంగారిక గోవింద, పాశ్చాత్య బౌద్ధ గురువు రాబర్ట్ ధుర్మాన్ లాంటి ప్రముఖులు దర్శించి కొంతకాలం ఇక్కడ ధ్యానం కూడా చేసినట్టు చెప్తారు. దేవతలకు నిలయం దేవభూమి ఉత్తరాఖండ్. ఉత్తరాఖండ్లో హిమాలయాలు ఎన్నో రహస్యాలకు నెలవు. రహస్యాలకే కాదు, మంచు కొండలకు, అందమైన లోయలకు, అంతకు మించిన ఛేదించలేని మిస్టరీలకు, ఎన్నో అద్భుత దేవాలయాలకు నిలయం. అలాంటి ఆలయాలు, ముఖ్యంగా హిమాలయాల్లో ఆలయాలు చూడడం ఒక అద్భుతమైన, జీవితంలో మరచిపోలేని అనుభవం. మరి మీరు హిమాలయాల్లో ఉన్న ఏవైనా ఆలయాలు చూసారా? చూస్తే గనక ఆ ఆలయాలేంటో కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి. సరే, ఇక విషయానికి వచ్చేస్తే ఉత్తరాఖండ్లోని కుమావ్ ప్రాంతంలోని అల్మోరా జిల్లాలో ఉంది కాసర్దేవి ఆలయం. అయస్కాంత లక్షణాల కారణంగా ప్రపంచంలోనే విశిష్ట ఆలయంగా గుర్తింపు పొందింది కాసర్దేవి ఆలయం. ఉత్తరాఖండ్ హిమాలయాల్లోని అతి మిస్టరీ ఆలయం ఈ కాసర్దేవి ఆలయం గురించి ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. మరి వీడియోలోకి వెళ్లే ముందు ఇలాంటి మరిన్ని మిస్టరీ ఆలయాల గురించి, ముఖ్యంగా హిమాలయాల్లో ఆలయాల గురించి మన ఛానల్లో వీడియోలున్నాయి. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. లింక్ డిస్క్రిప్షన్లోను ఎండ్ కార్డ్స్లోను ఇస్తాను, ఒకసారి చూడండి. ఉత్తరాఖండ్లోని అల్మోరా జిల్లాలో అల్మోరా బస్టాండ్ నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఓ చిన్న గ్రామం కాసర్దేవి. గ్రామం పేరే కాదు, అక్కడ వెలసిన అమ్మవారు కాసర్దేవి పేరు మీదే ఈ గ్రామం పేరొచ్చిందని చెప్తారు. అత్యంత పురాతనమైన ఆలయం కాసర్దేవి ఆలయం. సమున్నతమైన హిమాలయాల్లో ఎత్తైన దేవదారు వృక్షాల మధ్య అందమైన పచ్చటి ప్రకృతిలో, కొండలు, లోయలు, ఆహ్లాదకరమైన పరిసరాల మధ్య కొలువు తీరి ఉంటుంది కాసర్దేవి ఆలయం. నిజానికి దుర్గమ్మే ఈ కాసర్దేవి. శుంభ నిశుంభులను సంహరించడం కోసం అమ్మవారు కాత్యాయనీదేవిగా ఇక్కడ అవతరించిందని కథనం. 2వ శతాబ్దం నాటి ఆలయమిది. ఉత్తరాఖండ్లోని అల్మోరా పట్టణానికి అభిముఖంగా 2116 మీటర్ల ఎత్తులో ఒక కొండపై ఉంటుంది. ఈ ఆలయం ఆధ్యాత్మికతకు, ముఖ్యంగా ధ్యానానికి అత్యంత అనువైన ప్రదేశంగా చెప్తారు. 1890లలో స్వామి వివేకానంద కాసర్దేవిని దర్శించి ఇక్కడ కొంతకాలం ధ్యానం కూడా చేశారట. ఆ అనుభవాలను స్వామి వివేకానంద గ్రంథస్థం చేయడంతో ఈ ఆలయ విశిష్టత ప్రపంచమంతా తెలిసింది. ఆ తర్వాత 100 సంవత్సరాలకు శూన్యత బాబాగా పేరు పొందిన విదేశీయుడు ఆల్ఫ్రెడ్ సోరెన్సన్ అమ్మను ఆరాధిస్తూ సుమారు 30 సంవత్సరాల పాటు ఇక్కడే నివసించారు. ఈ బాబా ప్రభావంతోనే ఎంతోమంది విదేశీయులు ఇక్కడికి చేరుకుని ఇక్కడి పరిసరాలకు, ప్రశాంతతకు ఆకర్షించబడి ఇక్కడ నివాసం ఉన్నారు. వారి ఉనికి కారణంగా 80వ దశకంలో ఈ ప్రాంతం హిప్పీల్యాండ్గా పేరు తెచ్చుకుంది. 2వ శతాబ్దం నాటి ఈ ఆలయం నాగర శైలిలో నిర్మించబడింది. నాగర శైలి, ఈ మాట ఎక్కడో వింటున్నట్టుగా ఉంది కదండి? అవును, ఈ మధ్యకాలంలోనే, అంటే కొంతకాలం క్రితం అత్యంత వైభవంగా అయోధ్యలో నిర్మించబడినటువంటి రాములవారి ఆలయం గురించి చెప్పుకుంటున్నప్పుడు అక్కడి ఆలయం నాగర శైలిలో నిర్మించబడింది అని మనం చాలా వార్తల్లో విన్నాము, విశేషాలు కూడా తెలుసుకున్నాం. మరి అసలు ఆ నాగర శైలి అంటే ఏంటి? నాగర శైలిలో ఆలయాన్ని నిర్మించారు అని మనం వింటూ ఉంటాం కదా. నాగర శైలిలో నిర్మించడం అంటే ఏంటి? దీని గురించి కూడా మన ఛానల్లో ఒక ప్రత్యేకమైనటువంటి వీడియో ఉందండి. వీలైతే తప్పకుండా చెక్ చేయండి. లింక్ డిస్క్రిప్షన్లోను ఎండ్ కార్డ్స్లోనూ ఇస్తాను. ఇక విషయంలోకి వచ్చేస్తే 18వ శతాబ్దం ప్రారంభంలో కొండ చర్యలు విరిగి పడడంతో ఈ ఆలయం, కాసర్దేవి ఆలయం నాశనమైంది. ప్రస్తుతం మనం చూస్తున్న ఆలయం హిందూ బౌద్ధ శైలుల సమ్మేళనంగా పునర్నిర్మించబడిన ఆలయం. ఇక్కడికి సమీపంలోనే భైరవుడు, శివుడి ఆలయాలు కూడా ఉన్నాయి. కార్తీక పూర్ణిమ సందర్భంగా ఇక్కడ అద్భుతమైన జాతర జరుగుతుంది. అదే కాసర్దేవి ఫెయిర్. ఇక ఇక్కడ మిస్టరీ విషయానికొస్తే ఈ ప్రదేశం అయస్కాంత శక్తులున్న ప్రదేశంగా చెప్తారు.
ఇక్కడి అయస్కాంత రహస్యాన్ని కనిపెట్టడానికి ఎంతోమంది శాస్త్రవేత్తలు ఎంత ప్రయత్నించినా ఆ రహస్యాన్ని మాత్రం తెలుసుకోలేకపోయారట. అయితే ఆ అధ్యయనాలు కొన్ని విషయాలను మాత్రం బయటపెట్టాయి. ఈ భూ అయస్కాంత క్షేత్రం సౌరగాలులను అడ్డుకుంటుంది, శక్తివంతమైన కణాలను వెదజల్లుతుంది, వాతావరణాన్ని విధ్వంసం నుండి కాపాడుతుంది. ఈ భూ అయస్కాంత ప్రభావం వల్ల మనిషికి ఎంతో ప్రశాంతత లభిస్తుంది. అందుకే ఆ కారణంతోనే ఇక్కడ ధ్యానం చెయ్యడం ఒక ప్రత్యేకమైన అనుభవాన్ని అందిస్తుంది అన్నది మాత్రం తేటతెల్లమైంది. ఇవి ప్రపంచానికి అంతగా తెలియని ఉత్తరాఖండ్ అల్మోరాలోని కాసర్ దేవి ఆలయ విశేషాలు. మరో చక్కటి ఆధ్యాత్మిక విశేషంతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు. నమస్తే.